సో మంత్రి అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నాకు అసలు ఆలోచన లేదన్న. ఎమ్మెల్యే అయినా ఎందుకంటే మీరు లాస్ట్ నా ఇంటర్వ్యూలో చెప్పారు కదా, జగదీష్ రెడ్డి పైసలు పంపించి నన్ను ఓడగొట్టిండు, కేసీఆర్ చెప్పిండు నాకు మంచి పొజిషన్ ఇవ్వాలి నెక్స్ట్ ఎలక్షన్లో అని అనేసరికి వాళ్ళ డైజెస్ట్ చేసుకోలేకపోయిండు. వాళ్ళ ఒపీనియన్ కానీ నా ఒపీనియన్ కాదు కదా. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదే, కుట్ర వాళ్ళదే. కాబట్టి దాంట్లో ఎక్కడ నా ప్రమేయం లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఇద్దరు సీనియర్ మంత్రులు మాకున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు. వీళ్ళిద్దరు సీనియర్లు, అనుభవం ఉన్నోళ్ళు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక పిల్లర్స్ లాగా ఉన్నారు. అందులో నల్గొండలో రెడ్లను కాదని మీకు వచ్చే అవకాశం ఉండదన్న. అంతే కదా. అంటే నల్గొండ అని అంటే నీకు కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చూసుకుంటే కూడా త్యాగాలు చేసింది, ఉద్యమాలు చేసింది కూడా మరి రెడ్లే ఉన్నారు కన్నా. అట్లా క్యాస్ట్ అనేటువంటిది నేనైతే ఎప్పుడు చూడలేదన్నా. కానీ ఒక విషయం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మందుల సామెల్ టికెట్ విషయం, దానికి లింక్ అద్దంకి దయాకర్ టికెట్ విషయం, మీకు టికెట్ వచ్చే విషయం, ఇవన్నీ కొంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఆ నల్గొండలో ఉన్న సీనియర్ రెడ్లని దాటుకొని వాళ్ళ మీద ఒత్తిడి అని కూడా అనలేం మనం. రిక్వెస్ట్ చేసో, ఇంకోటి చేసో, అన్న అని బతిమిలాడు. బయట పేపర్లలో ఇట్లా వచ్చినటువంటి ప్రచారం వేరు, ఇంటర్నల్గా జరిగింది వేరన్న. అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అనుకున్నప్పుడు వెంకరెడ్డి సార్ అయితే ఇప్పుడు నన్ను వద్దని ఆపినటువంటిది అయితే లేదు. ఓకే, మొదట యాక్చువల్లీ నేను ఇండిపెండెంట్గా పోవాలనేటువంటి ఆలోచన నాలో వ్యక్తిగతంగా. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక లీడరు ఒక నియోజకవర్గంలో వాళ్ళ హైకమాండ్తో లేదంటే పీసీసీతో డిస్కషన్స్ జరపాలి టికెట్ కావాలి అన్నప్పుడు. కానీ మీ నల్గొండ జిల్లాలో, మన నల్గొండ జిల్లాలో మీలాంటి ఇంకా వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన లీడర్లు పోటీ చేయాలనుకున్నప్పుడు ఆ లోకల్గా ఉన్న రెడ్డి లీడర్లని ప్రసన్నం చేసుకోవాలి, కనీసం మాట్లాడాలి. లేదన్నట్లా మినిమం మాట్లాడాలి. నాది మరి పీసీసీ అన్నా నేను ఇట్లా పోటీ చేద్దాం అనుకుంటున్నాను అన్న చెప్పాలి కనీసం. నాది పీసీసీ వీళ్ళు డీల్ చేసిన తర్వాత వెంకరెడ్డి సార్ మా ఎంపీ, ఆయన ఎంపీ పరిధిలోకి నెకరకల్ వస్తుంది. ఆయన సొంత నియోజకవర్గం. ఓకే, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది, తనకు వ్యక్తిగత ఓట్ బ్యాంకు కూడా ఉంటుంది. అప్పుడుకి ఇద్దరు ముగ్గురు ఆడ తిరుగుతున్నప్పుడు కోఆర్డినేషన్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా. ఆ కోఆర్డినేషన్ చేస్తున్నప్పుడు నేను కొద్దిగా లేట్ అయినాను. అప్పటికి రాజగోపాల్ రెడ్డి అని కూడా ఆలోచిస్తున్నాను, ఇద్దరం కలిసి ఒకసారి పోదాము అన్న తర్వాత కొద్దిగా ఆగినాం. ఆగేటప్పటికీ వెంకరెడ్డి సార్ ఆపుతుండు, ఎంపీ గారు రాణిస్తలేరు అని చెప్పేసి బయటికి రాంగ్ పబ్లిసిటీ అయింది. తను చెప్పినటువంటిది ఏంటంటే, ఒకరిద్దరు ఆశించారు, వీళ్ళందరూ కూడా మళ్ళీ డిస్టర్బ్ కాకుండా నేను ఒక్కొక్కరిని మాట్లాడతాను, కొద్దిగా ఒక 10 రోజులు టైం తీసుకుందామని చెప్పేసి వాళ్ళందరినీ కేడర్ని పిలిచి మాట్లాడేసి, అది గెలవాలంటే మనం వీరేషన్ తీసుకోవాలి, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇది కావద్దు, మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రతి సీటు కూడా కీలకమని చెప్పేసి చెప్పాను. నేను ఢిల్లీలో జాయిన్ అవుతున్నప్పుడు కూడా జాయినింగ్ కంటే ముందు ఢిల్లీలో నాతో మాట్లాడి ఆ రోజు రాహుల్ గాంధీ, ఖర్గే గారు లేకపోవడం మూలంగా వాయిదేసి మళ్ళీ పెట్టుకుందాం అనుకున్నప్పుడు తను ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంది కాబట్టి నేను అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ వచ్చేసి ఇక్కడ కలిసినాం. అట్లా. ఎంత ఖర్చు అయిందన్న ఎలక్షన్కి టోటల్గా? చాలా తక్కువ ఖర్చు. చాలా తక్కువ అంటే ఇప్పుడు 2.5 లక్షల ఓటర్లు కదా, 2 లక్షల మందికి 500 ఇచ్చినా 10 కోట్లు అవుతుంది మినిమం. నేను 1000 ఇస్తే 20 కోట్లు అవుతుంది. నేను ఇవ్వలేదన్నా. నేను ఎవరికి నా చేతితో ₹1 ఇవ్వలేదు. 68,800 ఓట్లు ఉత్తగానే రావు కదా. అందులో జనమేసిరన్న. ఒకవేళ మీరు ఏం డబ్బులు పంచకపోతే ఒక 20,000 మెజార్టీ వచ్చేదా? 30,000 జనమే వేసిర్రు, జనమే ఖర్చు పెట్టుకురు. నాకు తిరిగి నా ఎన్నికలు అయిపోయిన తర్వాత 59 లక్షల రూపాయలు పబ్లిక్ నాకు ఇచ్చిరన్న. అంటే ఎట్లా రిటర్న్ ఇచ్చిరా? రిటర్న్ అంటే ఎట్లా నాకు అర్థం కాదు. మీరు పంచిన పైసలు రిటర్న్ ఇచ్చారా? ఉదాహరణకు ఒక ఊర్లో నువ్వు పెట్టుకున్నావు అన్న ఖర్చు, మాకు వద్దన్నా అని చెప్పేసి తీసుకుని నువ్వు ఉంచుకో అని నాకు ఇచ్చిపోయారు. అట్లా పంచాల్సిన డబ్బులా? నీ ఊర్లో నువ్వు ఖర్చు పెట్టుకున్నావు అన్న. ఓకే, నువ్వు ఖర్చు పెట్టుకుంటే నువ్వు ఇస్తుంటే తీసుకోలేదనుకో ఓటేయరనే డౌట్ పడతావు కదా. నాకు నువ్వు పెట్టుకున్న ఖర్చు కూడా తీసుకొచ్చి నాకే ఇచ్చిపోయారు ప్రజలు. ఓకే.